అట్లాస్ MongoDB అట్లాస్ సెర్చ్ చేయండి. ఓకే, స్టెప్స్ రాసుకోండి. మీకు నెట్వర్క్ రాదు, దీనికి నెట్ కావాలి, కనెక్టివిటీ అవ్వాలి అంటే నెట్ కావాలి. సో సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ సైన్ అప్ విత్ గూగుల్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. సైన్ ఇన్ క్లిక్ చేయండి. సైన్ ఇన్ తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. మనకి ఏదైతే పేజ్ కావాలో ఆ పేజ్ ని ఇన్సర్ట్ చేసుకుంటున్నాం. అవునా? సేమ్ అలానే ఇప్పుడు కూడా చేయండి. ఫస్ట్ HTML CSS లేయర్ లో టాన్ కాపీ చేసి అది రన్ అవుతుందా లేదా. నెక్స్ట్ ఏం చేస్తాము, JS ఫైల్ కి ఫైల్ కనెక్టివిటీ ఇస్తాము. ఈ రెండు మీరు చేశారంటే థర్డ్ వన్ ఏంటి, ఎక్స్ప్రెస్ JS లో చేయడం. అవునా? ఎక్స్ప్రెస్ JS లో డాట్ HTML కాకుండా డాట్ EJS అని చేస్తామమ్మా. ఎక్స్ప్రెస్ జావాస్క్రిప్ట్. ఓకేనా? HTML ఫైల్ ఎలా సేవ్ చేస్తాం, EJS అని చెప్పి సేవ్ చేస్తాం. అది సేవ్ చేసి ఎలా మూవ్ అవుతాము, ఏంటి ఏం చెప్పుకున్నాం. ఎక్స్ప్రెస్ లో మనం JS ఫైల్ ఏది క్రియేట్ చేసినా దాన్ని మెయిన్ JS లో ఇంపోర్ట్ చేయాలి. అవునా? ఎలా ఇంపోర్ట్ చేస్తాము, ఈ 4 మెథడ్స్ చెప్పుకున్నాం కదా మనము. ఏమేంటి అమ్మా 4 మెథడ్స్? గట్టి చెప్పాలి. ఆ 4 ఎలా పర్ఫార్మ్ చేస్తాము. అది అయిపోయినాక నిన్న ఏం చేసాము, MongoDB కనెక్టివిటీ చూసాం కదా, ఆ కనెక్టివిటీని ఎలా సెట్ చేసుకుంటాము. డన్. ఈ టాస్క్